ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీలో మొత్తానికి జాబ్ క్యాలెండర్ అయితే విడుదలైంది. ఈ జాబ్ క్యాలెండర్ మనం చూసినట్టయితే దాదాపుగా 10,000కు పైగా పోస్టులు ఉంటే ఇందులో బీఎడ్ అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా కొన్ని పోస్టులు అయితే గలవు. అవే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలు. టెట్ క్వాలిఫై కాకుండా జస్ట్ బీఎడ్తో ఈ ఎగ్జామ్స్ అయితే రాయవచ్చు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక డీటెయిల్స్ మనం చూసినట్లయితే రీసెంట్గా విడుదలైన జాబ్ క్యాలెండర్లో దాదాపుగా 10,000కు పైగా ఉద్యోగాలు ఉండగా ఇందులో దాదాపుగా 41 టైప్స్ ఆఫ్ నోటిఫికేషన్స్ అయితే ఉండబోతున్నాయి. 41 రకాల నోటిఫికేషన్స్ను ప్రభుత్వం విడుదల చేయబోతుంది. అయితే ఇందులో వివిధ రకాల అర్హతలతో వివిధ రకాల పోస్టులు ఉండబోతుంటే ప్రత్యేకంగా బీఎడ్ అభ్యర్థుల కోసం 3 నోటిఫికేషన్స్ అయితే రెడీగా ఉన్నాయి. అవి ఫేజ్ 2లో రాబోతున్నాయి. ఆ నోటిఫికేషన్స్ ఏంటంటే నోటిఫికేషన్ నంబర్ 9 హాస్టల్ వార్డెన్స్, నోటిఫికేషన్ నంబర్ 10 హాస్టల్ వార్డెన్స్, నోటిఫికేషన్ నంబర్ 11 హాస్టల్ వార్డెన్స్. హాస్టల్ వార్డెన్స్నే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్గా పిలవడం జరుగుతుంది. సో ఇందులో 3 టైప్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఇన్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ 93 వేకెన్సీస్ ఉన్నాయి. సోషల్ వెల్ఫేర్లో 93 వేకెన్సీస్ ఉన్నాయి. ట్రైబల్ వెల్ఫేర్లో 48 వేకెన్సీస్ ఉన్నాయి. బీసీ వెల్ఫేర్లో 100 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్గా ఈ 3 డిపార్ట్మెంట్స్ కలుపుకొని 241 వేకెన్సీస్ అయితే రాబోతున్నాయి అన్నమాట. మనకు ఫేజ్ 2లో భాగంగా ఆగస్టు 15న ఈ నోటిఫికేషన్స్ అయితే విడుదల కాబోతున్నాయి. గతంలో కూడా ఒకసారి ఏపీపీఎస్సీ 2016లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగులకు సంబంధించిన నోటిఫికేషన్స్ను విడుదల చేస్తుంది. రీసెంట్గా తెలంగాణలో కూడా టీజీపీఎస్సీ ద్వారా 2024లో ఈ నోటిఫికేషన్స్ను భర్తీ చేసింది. మరి ఈ నోటిఫికేషన్స్కి ఎలిజిబిలిటీ ఏంటిది? ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే ఈ 3 నోటిఫికేషన్స్కి కేవలం బీఎడ్ ఉంటే సరిపోతుంది. మనకు టెట్ అవసరం లేదు. టెట్ క్వాలిఫై కాని వారు కూడా ఎలిజిబులే. ఓన్లీ బీఎడ్ పూర్తి చేసిన వారు ఈ 3 నోటిఫికేషన్స్కి ఎలిజిబుల్. ఓకేనా? అయితే మనకు ఈ ఎగ్జామ్ ఏ విధంగా ఉండబోతుంది? హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగులకు సంబంధించిన ఎగ్జామ్ ఏ విధంగా ఉండబోతుంది? సో రీసెంట్గా మనం చూసాం, ఏపీపీఎస్సీ ఒక ప్రకటన చేసింది. ఏవైతే ఒక అప్లికేషన్స్ ఉన్నాయో ఒక పోస్టుల సంఖ్యకు 200 రెట్లు మించినట్లయితే మాత్రమే స్క్రీన్ టెస్ట్ ఉంటుంది. ఆ తర్వాత మెయిన్స్ కూడా పెడతామని చెప్పడం జరిగింది. సో ఎలాగో బీఎడ్ చేసిన వాళ్ళు ఎక్కువ సంఖ్యలో ఉంటారు కాబట్టి ఖచ్చితంగా అప్లికేషన్స్ ఎక్కువ మొత్తంలోనే రాబోతున్నాయి కాబట్టి ఖచ్చితంగా స్క్రీన్ టెస్ట్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది. స్క్రీన్ టెస్ట్ వచ్చేసి సెక్షన్ 1 సెక్షన్ 2 ఉంటుంది. ఒక పేపర్లో పెడతారనమాట. ఆ తర్వాత మెయిన్స్ వచ్చేసి పేపర్ 1 పేపర్ 2 కింద పెడతారు. జనరల్ స్టడీస్. పేపర్ 2 వచ్చేసి ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది మనము. పేపర్ 2 అనేది ఎడ్యుకేషన్ ఉంటుంది. అందులో మనకు ఫిలాసఫీ ఉంటుంది, అదేవిధంగా సైకాలజీ ఉంటుంది, అదేవిధంగా మనకు ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనే టాపిక్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఓకేనా? మనకు నోటిఫికేషన్ రాబోతుందని క్లియర్గా ఇవ్వడం జరిగింది ఆగస్టు 15న. సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దాదాపు ఒక 3 months టైం ఉంటుంది స్క్రీన్ టెస్ట్కు. సో ఆ టైంలో ప్రిపేర్ కావడం ఇబ్బందిగా ఉంటుంది. అంటే అంత టైంలో మనము ప్రిపేర్ కాలేం కాబట్టి ఇప్పటి నుంచి మీ యొక్క ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. డీటెయిల్గా మరొక ఈ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగులకు సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మీకు సిలబస్తో సహా ఎలిజిబిలిటీతో సహా మొత్తంగా ఇంకొక వీడియో మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఈ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగులకు సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే వీడియో రూపంలో మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. రీసెంట్గా తెలంగాణలో మనకు విడుదలైన ఈ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలలో ఎన్నో మనకు వీడియోస్ అయితే ఇచ్చేసి అభ్యర్థులకు యూస్ఫుల్ కంటెంట్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా టెస్ట్ సిరీస్ కూడా మనము ఫ్రీగా ఇవ్వడం జరిగింది. సో ఈ ఏపీపీఎస్సీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగులకు సంబంధించిన అప్డేట్స్ కూడా మీకు చాలా యూస్ఫుల్గా ఉండే విధంగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుంటాను ఫ్రెండ్స్.